లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. భాద్రపద మాసం సెప్టెంబరు 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ నెలలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక అందరూ గణపతిని ప్రార్థించి తమ కోరికలు నెరవేర్చుకునేలాగా గణపతిని ప్రార్థించి పూజలు చేస్తారని ఆశిస్తున్నాము. ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది, ఏ దేవతను పూజించాలి, వారికి అనుకూలమైన రోజులు ఏమి, ప్రతికూలమైన రోజులు ఏమిటి, గణపతి నవరాత్రుల్లో ఏ గణపతిని వారు పూజించితే వారు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. తదుపరి మకర రాశి. మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలని ఇస్తుంది. ఈ రాశి మీద కుజుని 8వ దృష్టి ఉంది. అందువల్ల ఈ రాశి వారికి అన్ని రంగాల్లోనూ నిరాశ నిస్పృహలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల వీరు మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యం వహించి మానసికంగా స్థిరంగా ధైర్యంగా ఉండవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది. ప్రతి విషయంలోనూ పోరాటం చేయవలసిన అవసరం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది. సమస్యలు చుట్టుముడతాయి. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి వీరు దైవారాధన బాగా చేయాలి. దైవాన్ని నమ్ముకుంటే ఎటువంటి కష్టాల నుంచైనా బయట పెట్టేస్తారు. అందువల్ల ఈ రాశివారు చాలా ధైర్యంగా మనోధైర్యంతో ఉండి దైవ చింతనతో గడపడం చాలా అవసరం. అన్ని మార్గాల్లోనూ ఆదాయం వస్తుంది. కాకపోతే ఆదాయానికి మించిన ఖర్చులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఇది అవసరమా అనవసరమా అని ఆలోచించి అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని అవసరానికి మాత్రమే ఖర్చులు చేయడం వల్ల వీరి ఆదాయాన్ని కొంచెమైనా దాచగలిగే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందువలనంటే కుజుని 8వ దృష్టి ఈ రాశి వారి మీద ఉన్నది. ఈ రాశిలో ఉన్న వారికి వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి. వాహన ప్రమాదాలకి వీరు ప్రయాణాలకి బయటకు వెళ్ళేటప్పుడు హనుమత్ దర్శనం చేసుకుని లేదా దుర్గాదేవి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళడం చాలా మంచిది. హనుమంతుని దర్శనం నిత్యం చేసుకుని వీళ్ళు బయటకు వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాశి వారికి అధిపతి శనీశ్వరుడు. శనీశ్వరుని బాధలు పోవాలి అని అంటే హనుమత్ దర్శనం చాలా మంచిది చేస్తుంది. అట్లాగే నూతన పరిచయాలు పెరుగుతాయి. నూతన పరిచయాల వల్ల వీరికి ఇబ్బంది ఉండదు. నూతన పరిచయాల వల్ల వీరికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. హోదాగల వ్యక్తుల పరిచయాలు జరిగినప్పుడు వారితో బిహేవియర్ మంచిగా పెట్టుకుని వారికి గౌరవం ఇచ్చి వీళ్ళు గౌరవం పొందవలసిన అవసరం చాలా ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది. కుజుని 8వ దృష్టి ఉన్నది కనుక వీరు కొంచెం మాట్లాడేటప్పుడు మంచిగా గౌరవంగా మాట్లాడాలి. ఎగతాళిగా మాట్లాడడము, కోపంగా మాట్లాడడము అస్సలు మంచిది కాదు. అసలే ఈ మాసం వీరికి అనుకూలంగా లేదు కనుక మాటలు ఆచితూచి మాట్లాడవలసిన అవసరం చాలా ఉంది. అవసరమైనప్పుడు మౌనాన్ని పాటించి ఉండడం చాలా అన్ని రకాలుగాను చాలా మంచిది. స్పెక్యులేషన్ వారికి అసలు ఏ మాసం అనుకూలంగా లేదు కనుక కొత్తగా ఆల్రెడీ స్పెక్యులేషన్లో ఉన్నవాళ్ళు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడము, కొత్తగా స్పెక్యులేషన్ బిజినెస్లు మొదలు పెట్టకపోవడము ఈ రాశిలో వారికి చాలా మంచిది. అట్లాగే
ధనం ఇబ్బందులు ఎట్టుగాను ఉండవు, ధనం బాగానే ఉంటుంది. కాకపోతే అవసరానికి మించిన ధనం దొరుకుతుంది, కానీ ధనాన్ని వ్యయం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏ పనులైనా తలపెట్టినా వీరికి పనులు జరిగే అవకాశం లేదు. అందువల్ల ఏ పనైనా తలపెట్టేటప్పుడు ముందుగా గణపతిని పూజించి, ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయి తండ్రి అని గణపతిని పూజించి అప్పుడు ఏ పనైనా మొదలు పెట్టడం అన్నది వీరికి చాలా మంచిది. నిత్యం దైవ చింతనతో గడపడం ఈ రాశి వారికి ఈ నెలలో చాలా అవసరం. వీరికి ఏలినాటి శని దోషం నడుస్తున్నది. అందువల్ల శివాలయ దర్శనం చేయడము, హనుమంతుని గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేయడము, శివపంచాక్షరి ఓం నమ శివాయ శివపంచాక్షరి 108 సార్లు చేయడము, శివునికి అభిషేకాలు చేయడము ఈ రాశి వారికి చాలా మంచిది. నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చేయడము, నవగ్రహ స్తోత్రాల్లో శని స్తోత్రాన్ని 108 సార్లు చదవడము ఈ రాశి వారికి కొంచెం మనోధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ధన వ్యయం ఎక్కువగా ఉంది కనుక ధనానికి సంబంధించిన ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. శత్రువులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వీరు శత్రువుల నుండి రక్షించబడాలి అని అంటే కుజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చాలా అవసరం. ఈ రాశి వారికి 7, 10, 14, 19, 25, 27 అనుకూల తేదీలు. 2, 5, 12, 16, 21, 23, 30 ప్రతికూల తేదీలు. అనుకూలమైన తేదీల్లో వీరు మంచి కార్యక్రమాలు చేసి అభివృద్ధిలోకి రావాలి. అలాగే ప్రతికూల తేదీల్లో కొత్త పనులు ఏవి మొదలు పెట్టకుండా జాగ్రత్తగా ఉండడం ఈ రాశి వారికి చాలా అవసరం. మకర రాశి వారు నీలిరంగు శక్తి గణపతిని పూజించడం. గణపతి నవరాత్రులు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి కనుక వీరు గణపతి పందిట్లోకి వెళ్ళి గణపతికి ఏదైనా డొనేషన్ చేయడము, అట్లాగే నీలిరంగు శక్తి గణపతిని పూజించడము, ఆయనకి నువ్వుల లడ్డూలు, లవంగాలు, యాలకులు నివేదన చేయడం వల్ల ఈ రాశి వారికి గణపతి అనుగ్రహం దొరుకుతుందని చెప్పవచ్చు. భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులకి గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. మనకి శ్రావణ మాసం వెళ్ళిపోయేది. భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. తెలుగు మాసాలలో 7వ మాసం భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది రెండు విషయాలు. ఒకటి గణపతి నవరాత్రులు, 2 మహాలయ పక్షాలు. గణపతి నవరాత్రులు అన్ని కులమత వర్ణభేదం లేకుండా అందరూ గణపతి నవరాత్రులు చేస్తారు. అది ఎవరింట్లో వారు. కొన్ని పండుగలు ఇప్పుడు సంక్రాంతి, దీపావళి ఇట్లాంటివి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. అయితే గణపతి నవరాత్రులు ఒకటి, దేవి నవరాత్రులు ఒకటి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ వారి కాలనీలో వారి దగ్గర కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాగా పందిట్లో గణపతిని నిలిపి పూజ చేయడం వల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా సుఖ సౌఖ్యాలు లభిస్తాయని అందరి విశ్వాసం. అంతేకాకుండా మన కోసం మనం చేయడం కంటే ఇలాగ 10 మంది కలిసి చేసుకోవడం వల్ల మన సుఖంతో పాటు 10 మంది అభివృద్ధిని, మన కాలనీ అభివృద్ధిని, కాలనీలో ఉన్న జనాలందరికీ సుఖ సంతోషాలు కలగాలని పూజించడం వల్ల అది అందరికీ చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే మన సుఖం మనదే కాకుండా లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పాలి. ఎందుకంటే లోకంలో జనులందరూ సుఖంగా ఉండాలి. మన ఇరుగు పొరుగు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాం. ఇరుగు పొరుగు కష్టపడుతూ ఉంటే వారి సహాయ సహకారాలు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు. అందువల్ల ఇట్లా పండుగలు ఇలాగ 10 మందితో చేసుకోవడం అన్నది చాలా మంచిది. అదే ఇక్కడ వర్ణభేదాలు ఏమీ లేవు. అన్ని వర్ణాల వారు కలిసి పండుగ చేసుకుంటారు. అలాగే అన్ని వర్ణాల వారు తమకు తోచిన ప్రసాదాలు తీసుకొచ్చి గణపతికి నివేదన చేసి పూజ అయినాక పరస్పరం ఒకరికొకరు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. అందువల్ల అందరికీ సహకారం ఉంటుంది, ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది. ఇలా చేసుకోవడం వల్ల ఆ కాలనీ అభివృద్ధి కూడా చెందుతుంది. అలాగే గణపతి పూజలో ముఖ్యమైనది ఏంటంటే గణపతి శుద్ధ చవితి రోజుని గణపతి పూజ చేస్తారు. ముందుగా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి పందిరి వేసి
వీలైనంతలో పందిరి వేసి పూజ చేస్తారు. గణపతి మామూలుగా ముందు పసుపు గణపతిని పూజించాలి, తరువాత విగ్రహానికి పూజ చేయాలి. గణపతి పూజలో ముఖ్యమైనది పత్రి పూజ. పత్రి పూజ అంటే అసలు వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తే ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ పత్రి పూజలో అన్ని పత్రులు, మనం గణపతికి చూసే పూజ పత్రులన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే. అందువల్ల ఈ పత్రి పూజ చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యం రావాలి అనేదే గణపతి ఉద్దేశం. అందువల్లే ఈ పత్రి పూజని గణపతికి చేస్తారు. అట్లాగే పత్రి పూజ అయినాక గరిక పూజ. గణపతికి గరిక పూజ చాలా విశేషం. రోజు ఇంట్లో గణపతికి గరికతో పూజించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. అందువల్ల గరిక పూజ గణపతికి చాలా ముఖ్యమైనది. అట్లాగే పందిట్లో గణపతిని ప్రతిష్ఠించినప్పుడు అది 5 రోజులు కొంతమంది, మన శక్తి కొలది 5 రోజులు కొంతమంది, 7 రోజులు, 9 రోజులు, 11వ రోజు, అన్ని రోజులు ఉంచుతారు గణపతికి. ఈ అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం గణపతికి పూజ చేసి తగిన వాళ్ళకి శక్తి అనుసారం గణపతికి నివేదన చేస్తారు. 11వ రోజున గణపతి నిమజ్జనానికి గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు శక్తి కొలది అన్నదానం చేస్తారు. దానివల్ల పేద బిక్కి ఏమి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు, అనాథలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పందిట్లోకి వచ్చి గణపతిని చూసుకుని గణపతి ప్రసాదం అన్నదానం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు. 10 మందికి అన్నదానం చేసినందువల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది. అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదు. అందువల్ల అన్నదానం చేయడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం. అన్నదానం చేసి గణపతిని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు. అది ఈ గణపతి విశిష్ట పూజ. అట్లాగే అందరూ పందిట్లో 7 రోజులు, ఎన్ని రోజులు గణపతి నుంచితే అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. పూర్వం అయితే బుర్రకథలని, హరికథలని, ఇట్లాంటివి నాటకాలు ఇట్లాంటివన్నీ చేసేవారు. ఇప్పుడు బుర్రకథలు, హరికథలు ఎవరు వినటం లేదు. చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కాలనీలో పిల్లలకి పాటల పోటీలు పెట్టడము, లేదా ఇట్లా విష్ణు సహస్రనామాలు చదివించడం, భగవద్గీత చదివించడం, ఇట్లాంటివి చేయడం, లలితా పారాయణం ఇట్లాంటివన్నీ చేసి సాధ్యమైనంత వరకు పాటలు పాడించి ఇట్లా గణపతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. అన్నదానాలు, ఈ 10 రోజులు అందరూ కాలనీ నివాసులు అందరూ ఒక చోట గుమ్ముకూడి ఆనందంగా వినోదంగా గడుపుతారు. గణపతికి ఈ 12 రాశుల వారు, మనకు జ్యోతిష్యంలో 12 రాశులు ఉన్నాయి. అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశుల వారు ఏ రాశి వారు ఏ గణపతిని పూజించాలి, ఏ రాశి వారు ఏ రకమైన నివేదన చేయాలి అనేది చూస్తే, మేషరాశి వారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు శనగపిండి, బెల్లంతో చేసిన శనగపిండి లడ్డూని నైవేద్యం చేయాలి. 2వ రాశి వృషభ రాశి. వీరు సిద్ధి వినాయకుడిని, నీలిరంగు సిద్ధి వినాయకుడిని పూజించాలి. వీరు కొబ్బరి లడ్డూని, చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డూని నివేదన చేయాలి. మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని పూజ చేయాలి. వీరు పెసర లడ్డూని గణపతికి నివేదన చేయాలి. కర్కాటక రాశి వారు వక్రతుండ గణపతిని, తెల్ల రంగు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు పాలతో చేసిన అన్నం పాయసం గణపతికి నివేదన చేయాలి. సింహరాశి వారు లక్ష్మీ గణపతిని పూజించాలి. లక్ష్మీదేవితో కూడిన గణపతిని పూజించాలి. వీరు మోతీచూర్ రెడ్డిని నివేదన చేయాలి. కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు గణపతిని పూజించాలి. వీరు పెసరతో చేసిన లడ్డూని, ఎండు ద్రాక్ష ఫలాన్ని గణపతికి నివేదన చేయాలి. తులారాశి వారు వక్రతుండ గణపతిని, తెలుపు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు కొబ్బరికాయ, అరటిపండు, కొబ్బరి లడ్డు నివేదన చేయాలి. వృశ్చిక రాశి వారు శ్వేతార్క గణపతిని పూజించాలి. వీరు బెల్లం లడ్డు, ఎండు ఖర్జూరాలు గణపతికి నివేదన చేయాలి. ధనుసు రాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి. అరటి పండ్లు, శనగపిండి లడ్డు గణపతికి నివేదన చేయాలి. మకర రాశి వారు శక్తి గణపతిని పూజించాలి. నీలిరంగు శక్తి గణపతిని పూజించాలి. వీరు నువ్వులతో చేసిన లడ్డూని దేవునికి నివేదన చేయాలి. కుంభరాశి వారు
నీలిరంగు శక్తుల గణపతిని పూజించాలి. వీరు సున్నుండలు కానీ లేదా బెల్లం లడ్డూలు కానీ గణపతికి నివేదన చేయాలి. మేనరాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి. వీరు బేసిన్ లడ్డు, అరటిపండు గణపతికి నివేదన చేయాలి. 11 రోజులు అయిపోయినాక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అన్నదానం చేసి పుట్టి కొట్టి అందరూ సరదాగా హల్దీ ఆడుకుని అప్పుడు గణపతిని నిమజ్జనానికి పంపిస్తారు. గణపతి నిమజ్జనం జరుగుతున్నంతసేపు కూడా గణపతి అందరి కాలనీలో ఊరేగిస్తారు. ఊరేగించినప్పుడు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ, అరటిపళ్ళు శక్తి కొలది సమర్పించి గణపతి ప్రసాదాన్ని తీసుకుని గణపతిని సాగనంపడం మన ఆచారం. ఇది అన్ని పండుగల్లో చాలా శ్రేష్టమైనది. ఏ పూజ చేయాలన్నా మనం ముందు గణపతిని పూజించాలి. మనకి ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం జరగాలంటే, ఉదాహరణకి ఒక నామకరణం, ఒక పెళ్ళి, ఒక గృహప్రవేశం, ఏదైనా చిన్నది ఏదైనా, ఈవెన్ దేవి నవరాత్రుల ముందు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం. ఆఖరికి గణపతి పూజకు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం. అందువల్ల దేనికైనా అన్ని విఘ్నాలకి నాయకుడు ఈయన కనుక ముందు గణపతిని పూజించితే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయన మనని అనుగ్రహిస్తారు. అందువల్ల గణపతి పూజ సర్వశ్రేష్టం.